ఈరోజు నాయ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మేము నాయ బ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గత 4-5 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీ నుండి 100 మంది తెలుగుదేశంలోకి చేరినారనే విషయం పైన మేము మొన్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ప్రెస్ మీట్లో మేము ప్రస్తావించిన విషయాలపైన నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సాధికారిక కమిటీ వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో కేవలం మేము ఏదైతే సంధించిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి తప్ప మిగతా అనవసరమైన విషయాలు, అంటే సంబంధం లేని విషయాలు, మేము సంధించినటువంటి ప్రశ్నలకు సంబంధం లేని విషయాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మేము ప్రశ్నించిన విషయాలు ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 100 మంది తెలుగుదేశంలోకి చేరారన్నారు. వారు ఎవరో మాకు కొంచెం తెలియజేయమని చెప్పినాం. అసత్యపు ప్రచారాలని చేయవద్దని చెప్పనేసి మేము కోరడమైంది. దానివల్ల వాళ్ళ క్రెడిబిలిటీనే దెబ్బతింటుందనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలా. రెండో విషయాన్ని, ఆ రోజు సచివాలయం సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాస్తవమా కాదా? నేను వాస్తవం అనే మాట నిరూపించడానికి నేను సిద్ధం, లేదు అనలేదనే మాట ఏమన్నా కానీ నిరూపించడానికి మీరు సిద్ధమా? మూడో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కులాలతో పాటు ఇస్తున్నటువంటి నవరత్నాలతో పాటు అదనంగా నాయ బ్రాహ్మణులకు ఏ జీవోలు కల్పించినాడో, ఏ రకమైనటువంటి ఆదరాభిమానాలు కలిగించి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాడో వాటన్నిటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అవి ఇచ్చినాయి, నాయ బ్రాహ్మణులకు వచ్చినాయి ఆ పోస్టులు అనే విషయాన్ని నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవి రాలేదని నిరూపించడానికి మీరు సిద్ధమా? కనుక మీరు ఈ విషయాలను ప్రస్తావించకుండా అనవసరమైనటువంటి సంబంధం లేని విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఈ తెలుగుదేశం సాధికారిక కమిటీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఈ 6 సంవత్సరాల నుంచి ఒకటే విషయాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తున్నాం. ఏమిటంటే, నాయ బ్రాహ్మణుల్ని ఎంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందినప్పటి నుంచి బీసీ కులాలు అందరూ ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళలో ముఖ్యంగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన విషయాన్ని నేను పదే చెప్తా వస్తూ ఉన్నా. ఆయన దుర్భాషలాడినది ఎల్లనూరు ప్రసాద్ని కాదు, గుళ్ళల్లో ఏదైతే మన తలనీలాలు చేసేటువంటి నాయ బ్రాహ్మణ క్షౌరవృత్తిదారులు ఉంటారో వారికి సంబంధించి ఆ గుడి కాసుకొని అట్లే ఉంటారు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఎవరైనా భక్తాదులు వస్తే వాళ్ళకి కడుపు నిండుతుంది, లేకపోతే నిండనే పరిస్థితి అయ్యి వాళ్ళ కుటుంబాలు జీవనం దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితిలో నాయ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి మన నాయకులు వెళ్ళి అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని కలిస్తే ఆ రోజు ఆ నాయకుల్ని చంద్రబాబు గారు ఆ దుర్భాషలాడడం జరిగింది. అంటే ఎల్లనూరు ప్రసాద్ అంటే ఒకటి, కులస్తులనే వేరే వాళ్ళంటే ఒకటేని కాదు, ఎవరినన్నా మనమందరము మన వల్లన్నట్లే ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిగా మనము చూడాల్సిన పరిస్థితి. ఆయన ఆ రోజు తోకలు కత్తిరిస్తానన్నాడు. సరే, కత్తిరించినా పర్వాలేదు, మేము దానికి మందు రాసుకొని మొండి తోకతో ఆయన అంటే తిరుగుతామంటే దానికి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు ఆత్మగౌరవం కలిగినటువంటి వారు, ఏ వృత్తిలో అయినా మోసం ఉండొచ్చు. ఉదాహరించి వాళ్ళని వీళ్ళని అనడం కాదు, రకరకాలైనటువంటి వృత్తుల్లో దేంట్లో అయినా కానీ కల్తీ ఉండవచ్చు. కానీ నాయ బ్రాహ్మణ కుల వృత్తులైనటువంటి వాయిద్యంలో కానీ క్షౌర వృత్తిలో కానీ నైపుణ్యమే తప్ప కల్తీ లేదు. అటువంటి స్వచ్ఛందంగా మేము కష్టించి ఎవరిని మోసం చేయకోకుండా స్కిల్ స్కామ్లు చేయలేదు, స్కిల్తో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులు మనం. అటువంటి వారిని ఆత్మగౌరవం కించపరిచేలా బతికితే మనకి అది హర్షించే విషయం కాదు. నిన్న నేను పెట్టిన ప్రెస్ మీట్కి ధీటుగా పాపం ఏదో గొప్పగా మేము చేసామని చెప్పనేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సాధికారిక కమిటీ వాళ్ళందరికీ ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నాము. అయ్యా, నాయ బ్రాహ్మణులు ఆత్మగౌరవం కలిగినటువంటి వారు ఎవరు తెలుగుదేశంకు ఓటేయరు. ఆత్మగౌరవం అంటే అర్థం తెలియని వారు మాత్రం ఏమైనా ఓట్లు వేయడానికో ఆ పార్టీలో పనిచేయడానికో ఉండొచ్చు. రెండోది, మీరు నిన్న స్పందించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడినప్పుడు కులం పైన మీకు నిజంగా గౌరవము అభిమానము, ఆ కులంలో పుట్టిన మనము అని చెప్పనే భావన ఉన్నట్టయితే మీరు ఆ రోజు వచ్చి స్పందించి ఉంటే మిమ్మల్ని కులస్తులు ఎవరైనా కానీ గౌరవంగా చూసేవాళ్ళు. అంత తప్పనిచ్చి మీరు రాబో దినాలలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో చూడండి. నిన్న అదే విషయం ప్రస్తావిస్తూ నిన్న రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి ఆత్మకూరు ఆనంద్ గారు ఒక మాట అన్నారు, నాయ బ్రాహ్మణులకి ఏ పార్టీలో ఏ న్యాయం జరిగిందో మేము సిద్ధం అని చెప్పనేసి చర్చించడానికి అవసరం లేదు.
ప్రతి గడప గడపకు సంక్షేమం అనే ఒక కార్డు ద్వారా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందో దాంట్లో అన్ని పథకాలు వస్తాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి మీ ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ వారైనా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అదేవిధంగా మీ ఇంటికి కూడా మీ ఇంట్లో ఆ గడప గడపకు సంక్షేమం అనే కార్డు తీసుకొని చూస్తే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది అనేది మనం చర్చించాల్సిన విషయం లేకుండా తేటతెల్ల